హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఇప్పుడు మనం పీజీటీ లేదా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీజీటీ అంటే మనము ఎంబ్రియోస్ లేదా ఆల్రెడీ తయారైన పిండంల పైన చేసే జెనెటిక్ టెస్ట్. ఇది పీజీటీ అనేది అందరికీ అడ్వైస్ చేయము. ఇది ఏ కండిషన్స్లో మనం అడ్వైస్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇంతకు ముందు అబ్నార్మల్ బేబీ ఎవరికైనా పుట్టి ఉంటే, డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమల్ ఇష్యూస్తోని ఆల్రెడీ ఒక బేబీ ఉంటే వీరికి నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారికి పీజీటీ అనేది అడ్వైస్ చేస్తాము. సెకండ్ ఇండికేషన్ వచ్చేసి ఒకవేళ ఫ్యామిలీలో ఏదన్నా క్రోమోజోమల్ ఇష్యూ మ్యూటేషన్ ఉండుంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు కూడా ఈ మ్యూటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటే వీరికి పిల్లల్లో అట్లాంటి మ్యూటేషన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి పీజీటీ అనేది ఎంబ్రియోస్ పైన సజెస్ట్ చేస్తాము. థర్డ్ ఇండికేషన్ వచ్చేసి ఏజ్, ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉండటం. ఒకవేళ ఆడవారి ఏజ్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు ఈ క్రోమోజోమల్ ఇష్యూస్, డౌన్ సిండ్రోమ్ లేదా ఇతర క్రోమోజోమల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్లకు ఐవీఎఫ్లో మనము ఎంబ్రియోస్ పైన పీజీటీ అనే టెస్ట్ అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ ఇండికేషన్ వచ్చేసి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఎవరికైనా తరచూ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే ఫస్ట్ 3 నెలలలో అబార్షన్స్ మళ్ళీ అవుతున్నాయి, మోర్ దెన్ 3 అబార్షన్స్ అయినాయి అంటే ఇటువంటి వారికి కూడా మనము ఐవీఎఫ్ చేసినప్పుడు ఆ ఎంబ్రియోస్ని పీజీటీకి పంపించి యాన్యుప్లాయిడీ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది, జన్యుపరంగా అబ్నార్మాలిటీ అనేది లేకుండా ఉన్న ఎంబ్రియోస్నే సెలెక్ట్ చేసుకొని ఇటువంటి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. దీని ద్వారా మళ్ళీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గి హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పీజీటీ అనేది మనము డే 5 లేదా బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియోస్ పైన చేస్తాము. ఫస్ట్ ఐవీఎఫ్ ద్వారా మనము ఎగ్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఐవీఎఫ్ లేదా ఐసిఎస్ఐ ద్వారా ఎంబ్రియోస్ క్రియేట్ చేసుకొని ఈ ఎంబ్రియోస్ లేదా పిండాలను ల్యాబ్లోనే 5 days వరకు కల్చర్ చేస్తాం. 5th డే వరకు గ్రో అయిన ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. ఈ బ్లాస్టోసిస్ట్ గ్రేడింగ్ మనకు ఎంబ్రియాలజిస్ట్ ఇస్తారు. దీనిలో బలంగా ఉన్న బ్లాస్టోసిస్ట్స్ ఏవైతే మనం పీజీటీ చేయవచ్చో అవి మనకు ఎంబ్రియాలజిస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ నుండి మనం చిన్న బయాప్సీ ద్వారా కొంచెం టిష్యూ తీసుకొని, కొన్ని సెల్స్ తీసుకొని మనము జెనెటిక్ ల్యాబ్కి పీజీటీ టెస్టింగ్కి పంపిస్తాము. ఈ పీజీటీ టెస్టింగ్ చేసిన తర్వాత మనకు ఈ జెనెటిక్ ల్యాబ్ నుండి ఒక రిపోర్ట్ వస్తుంది. మన దగ్గర ఒక 10 ఎంబ్రియోస్ ఉంటే దాంట్లో ఏవి యాన్యుప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటే ఏవి క్రోమోజోమలీ జన్యుపరంగా సరిగ్గా లేవు, ఏవి క్రోమోజోమలీ జన్యుపరంగా సరిగ్గా ఉన్నాయి అనేది మనకు రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్ ద్వారా మనము మంచిగా ఉన్న యూప్లాయిడ్ ఎంబ్రియోస్నే మనము ట్రాన్స్ఫర్ కోసము ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పీజీటీ ద్వారా ఎస్పెషలీ ఫెమిలియల్గా వచ్చే జెనెటిక్ కండిషన్స్ లేదా డౌన్ సిండ్రోమ్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ చాలా మంచిగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో నాన్ ఇన్వేజివ్ పీజీటీ అని కూడా వింటున్నాము. దీంట్లో ఎంబ్రియోస్ పైన బయాప్సీ చేయకుండానే ఆ ఎంబ్రియో దేనిలో అయితే కల్చర్ చేస్తున్నామో ఆ కల్చర్ మీడియాను మనము ల్యాబ్కి పంపించి దాని ద్వారా కూడా పీజీటీ రిపోర్ట్స్ వస్తున్నాయి.